Hello, good morning, students. Today we are going to discuss matrices. So in this topic, today we are going to discuss how to multiply two matrices. In last videos, so we have discussed how to add and subtract and how to multiply a matrix with a scalar. So ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెఫినిషన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. So today we are going to discuss multiplication of matrices. Multiplication of two matrices, first one. Multiplication of two matrices. So we say matrices A and B are conformable for multiplication if the number of columns in A is equal to the number of rows in B. So a very important point. Two matrices A and B మనం multiply చేయాలి అంటే there is a rule. That means number of columns in first matrix is equal to the number of rows in second matrix. So ఇప్పుడు product AB అని రాసుకున్నట్లయితే A is the first matrix, B is second matrix. అలాగే product BA అని రాసుకుంటే B is the first matrix and A is the second matrix. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లోని నంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లోని నంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ కావాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ రూల్. సో దెన్ ఓన్లీ ద టూ మ్యాట్రిసెస్ కెన్ బి మల్టిప్లైడ్, అదర్వైజ్ వీ కాంట్ మల్టిప్లై దోస్ టూ మ్యాట్రిసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see an example. But let A is equal to the matrix Aij of order m by n and B is equal to Bjk of order n by p be two matrices. చూడండి, మనం ఆల్రెడీ జనరల్ నోటేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. సో A is equal to Aij of order m by n. That means this matrix contains m rows and n columns. అంటే ఇక్కడ I వాల్యూస్ రన్నింగ్ ఫ్రమ్ 1 to m, J వాల్యూస్ వచ్చేటప్పటికి 1 to n ఉంటాయి మనకి. అంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ ఉన్నాయి ఫస్ట్ మ్యాట్రిక్స్ లో. మరి ఇప్పుడు సెకండ్ మ్యాట్రిక్స్ లో నంబర్ ఆఫ్ రోస్ ఎన్ ఉండాలి కాబట్టి సో అప్పుడు బీజేకే, ఎందుకంటే ఇక్కడ జే వాల్యూస్ 1 to n కాబట్టి మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ బీజేకే అని రాసాం. మళ్ళీ బిఐజే అంటే కన్ఫ్యూజ్ అవుతారు మీరు, అందుకని బీజేతో స్టార్ట్ చేసాము. కే ఆఫ్ ఆర్డర్ ఎన్ బై పి. So here మీకు number of columns in first matrix is equal to number of rows in second matrix కాబట్టి hence we can multiply these two matrices A and B. Then the matrix where C is equal to Cik of order m by p is called the product of A and B. So it is denoted by C is equal to, that is AB is equal to C రాసుకోవచ్చు మనం. సో ఇప్పుడు మరి ఆ సిఐకే అనే మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. సో ఏ అనేది ఆఫ్ ఆర్డర్ ఎం బై ఎన్, బి అనేది ఎన్ బై పి ఆర్డర్ అయితే ఇప్పుడు వచ్చేటువంటి న్యూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏమవుతుంది? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో న్యూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మధ్యలో ఏ నంబర్స్ అయితే కామన్ గా ఉన్నాయో ఆ నంబర్స్ ఎస్కేప్ అయిపోయి సో ఇక్కడ ఫస్ట్ లెటర్ ఎమ్ తర్వాత పి వస్తుంది. సో కాబట్టి ఈ టూ మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చే న్యూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎం బై పి. సో అంటే మిడిల్లో ఈక్వల్ గా ఉన్న నంబర్స్ ఎస్కేప్ అవుతాయి. అప్పుడు ఇక మిగిలినటువంటివి ఎం, ఫస్ట్ దాంట్లో ఎం ఉంది, నెక్స్ట్ దాంట్లో పి ఉంటుంది కాబట్టి సో ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ ఎం బై పి. సో దిస్ ఈస్ కాల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ ఏ అండ్ బి. The elements of the matrix C are of the form Cik is equal to sigma j is equal to 1 to n Aij into Bjk. సో ఇలా మనకి ఆ సిఐకే వాల్యూ ఇలా మనకు ఫామ్ అవుతుంది. అంటే సిఐకే వాల్యూ ఇది మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తేనే మనకి క్లారిటీ వస్తుంది. అంటే దీన్ని మనం ఏమంటాం చూడండి, ఏజే ఇంటూ బీజేకే అంటే ప్రొడక్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఆ ప్రొడక్ట్ ని సమ్మేషన్ సిగ్మా అంటున్నాం. అంటే సమ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆఫ్ రోస్ ఆఫ్ ఏ అండ్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ బి అవుతుంది.
అది ఎలా ఏంటి అనేది ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చేస్తే చాలా క్లియర్గా అర్థం అవుతుంది. సో ఇక్కడ డెఫినేషన్లో ఈ ఐజే, జేకే సో ఇలా ఉండేటప్పటికి ఏంటంటే మీకు అంత కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం కొన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. రైట్, మ్యాట్రిక్స్ ఏ అండ్ బిని మల్టిప్లికేషన్ చేస్తే దట్ ఈస్ డినోటెడ్ బై ఏబి అంటాం మనం. ఏ ఇంటూ బి లేదా ఏబి అని చదువుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్, so if A is equal to the matrix 1, 2, 3, 3, 2, 1. So clearly this matrix contains 2 rows and 3 columns. So this is the 2 by 3 matrix. Next, B is equal to the matrix 1, 2, 3, 4, 2, 0, 1, 2, 1, 3, 4, 0. So this matrix contains 3 rows and 4 columns kabatti. So this is the matrix of order 3 by 4. Okay, now can we multiply these two matrices or not? First of all, let us check, can we multiply the matrices A and B or not? So clearly the number of columns in A is 3. Similarly, the number of rows in B is 3. So number of columns in A is equal to number of rows in B kabatti, hence AB exists. సో ఏబి ఫామ్ అయిపోతుంది మనకి. రైట్, ఇప్పుడు మరి ఏబి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఏబి అన్నాం కాబట్టి మ్యాట్రిక్స్ ఏని మ్యాట్రిక్స్ బిని మీరు అక్కడ రాసుకోవచ్చు. లేదా చూడండి ఎలా చేస్తున్నాము అంటే ఏం చేస్తున్నాం, రోస్ మనకేం కావాలి, 3 3 ఎస్కేప్ అయిపోయి వచ్చి న్యూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే 2 by 4 అవుతుంది. సో 2 by 4 అంటే మనకి 2 rows 4 columns వస్తాయి. మరి 2 rows అంటే అప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ 2 rows 4 columns ఉంటాయి కాబట్టి మనకి ఫస్ట్ ఎలిమెంట్ A11 అంటాం. అంటే ఏ సఫిక్స్ 11 వస్తుంది. అంటే అర్థం ఏంటప్పుడు 11 ఎలిమెంట్. దాన్ని కొంచెం మీరు ఈజీగా కొంచెం మీరు దాన్ని మనకు డీవియేట్ చేసుకోండి మీనింగ్ని. అంటే ఎలా, ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్స్ని యాడ్ చేయాలి. అంటే ఎలా తీసుకోవచ్చు, ఫస్ట్ 1 into 1 రాసుకోవాలి. 1 into 1 అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకోండి. 1 into 1 1 అవుతుంది. అలాగే ప్లస్ రాసుకొని 2 into 2 అంటే 4 అవుతుంది. 1 plus 4 అగైన్ ప్లస్. నెక్స్ట్ ఏం చేయాలి, 3ని 1తో మల్టిప్లై చేసుకోవాలి. 3ని 1తో మల్టిప్లై చేసుకోవాలి. అంటే కాలంలో రోలోని ఫస్ట్ మ్యాట్రిక్స్ రోలోని ఎలిమెంట్స్ని సెకండ్ మ్యాట్రిక్స్ కాలంలోని ఎలిమెంట్స్తో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్స్ని మనం యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ 1 into 1 plus 2 into 2 4 plus 3 into 1 3 అలా. సో ఒకవేళ మీరు కన్ఫ్యూజింగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫింగర్స్ అక్కడ మీ నోట్స్లో మీరు మ్యాట్రిసెస్ వేసుకుంటారు కాబట్టి ఫింగర్స్ ఉంచి 1 1 1 రాసుకోండి. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి ఫింగర్ని మూవ్ చేయండి. అలాగే ఇక్కడ కాలంలో కూడా సెకండ్ ఎలిమెంట్ దగ్గరికి ఫింగర్ని మూవ్ చేయండి. 2 into 2 4 ప్లస్ మళ్ళీ థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి ఫింగర్ మూవ్ చేయండి. ఇక్కడ కాలంలో థర్డ్ ఎలిమెంట్ దగ్గరికి ఫింగర్ని మూవ్ చేయండి. 3 into 1 3 అట్లా క్లియర్గా ఫింగర్స్ ఉంచి స్టెప్ బై స్టెప్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లోని ఫింగర్ ఏమో లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది. అలాగే సెకండ్ మ్యాట్రిక్స్ లోని ఫింగర్ వచ్చేటప్పటికి టాప్ టు బాటమ్ మూవ్ అవుతుంది. ఆ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ని మల్టిప్లై చేసి యాడ్ చేసుకోవాలి. రైట్, ఇలాగ మిగతావి కూడా చూద్దాం. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ 1 1 ఎలిమెంట్ అయింది, మనకి 4 కాలమ్స్ కాబట్టి అప్పుడు 1 2 ఎలిమెంట్ రావాలి. 1 2 ఎలిమెంట్ అంటే ఫస్ట్ రోని సెకండ్ కాలమ్ని చేయాలి మనం. 1 2 ఎలిమెంట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎలిమెంట్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్స్ ని యాడ్ చేయాలి. అంటే అగైన్ 1 into 2 వస్తుంది. 1 into 2 2 ప్లస్ 2 into 0 0 ప్లస్ నెక్స్ట్ ఏం వస్తుంది చూడండి. సో ఈ 3 into 3 వస్తుంది. 3 into 3 9 వస్తుంది. అలాగే ఫస్ట్ రో థర్డ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం అంటే 1 3 ఎలిమెంట్. అంటే ఇక్కడ మనం న్యూ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ రోలోనే వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు వచ్చేటువంటి న్యూ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 2 by 3 కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ రో రాసుకుంటున్నాము. కాబట్టి ఈ ఫస్ట్ రోతోనే కాలమ్స్ ని ప్రొడక్ట్ చేసుకుంటూ
ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తే 1 1 ఎలిమెంట్, సెకండ్ కాలమ్ని మల్టిప్లై చేసినప్పుడు సెకండ్ ఎలిమెంట్గా రాసుకుంటాం. ఇదే ఫస్ట్ రోతో థర్డ్ కాలమ్ని మల్టిప్లై చేస్తే థర్డ్ ఎలిమెంట్గా రాస్తాం. ఫోర్త్ కాలమ్ని మల్టిప్లై చేసినప్పుడు ఫోర్త్ ఎలిమెంట్గా రాసుకుంటాం. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ది 1 into 3 వస్తుంది చూడండి. 1 into 3 3 ప్లస్ 2 into 1 2 ప్లస్ 3 into 4 12 అయిపోయింది. ఫస్ట్ రో థర్డ్ కాలం అయింది, అంటే 1 3 ఎలిమెంట్ కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ 1 4 ఎలిమెంట్. సో 1 into 4 4 ప్లస్ 2 into 2 4 ప్లస్ 3 into 0 0 ఇలా. సో ఇప్పుడు మనకి ఫస్ట్ రోతో కాలమ్స్ అన్నిటినీ మల్టిప్లికేషన్ అయిపోయింది, అంటే అప్పుడు ఫస్ట్ రో న్యూ మ్యాట్రిక్స్ లోని ఫస్ట్ రో కంప్లీట్ అయినట్లు. అలాగే ఇప్పుడు సెకండ్ రోతో మళ్ళీ కాలమ్స్ ని మల్టిప్లై చేస్తాం, అంటే వచ్చేటువంటి ప్రోడక్ట్ యొక్క సమ్మేషన్ ఎక్కడ రాసుకోవాలంటే సెకండ్ రోలో రాసుకోవాలి. ఎందుకు? సెకండ్ రోతో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి మనం సెకండ్ రోలో రాసుకోవాలి. ఇది రైట్. సో నెక్స్ట్ అప్పుడు 3 into 1 3 ప్లస్ 2 into 2 4 ప్లస్ 1 into 1 1 అయిపోయింది. అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అయిపోయింది, ఫస్ట్ కాదు సెకండ్ రో ఫస్ట్ కాలం, దట్ ఈస్ 2 1 ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ 2 2 ఎలిమెంట్, అంటే 3 2 1 అని 2 0 3లతో మల్టిప్లై చేయాలి. ఆ ప్రొడక్ట్స్ ని సమ్ గా రాసుకోవాలి, అంటే 3 into 2 6 ప్లస్ 2 into 0 0 ప్లస్ 1 into 3 3 అలాగా. అలాగే సెకండ్ రో థర్డ్ కాలం, సో 3 into 3 9 ప్లస్ 2 into 1 2 ప్లస్ 1 into 4 4 ఇలా. అలాగే సెకండ్ రో ఫోర్త్ కాలం ఉంది, ఇంకా అయిపోవాలా, కంప్లీట్ అవ్వాలా. సో 3 into 4 12 ప్లస్ 2 into 2 4 ప్లస్ 1 into 0 0 అయిపోయింది. సో రోస్తో నెక్స్ట్ మ్యాట్రిక్స్ లోని కాలమ్స్ మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరికైనా ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏదైనా కన్ఫ్యూజింగ్ గా ఉంటే కనుక ఎగ్జాక్ట్ గా మీరు ఇదే పొజిషన్ అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కాన్సెప్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాసుకుందాం. 1 + 4 + 3 అంటే 8. సో 8 ఫస్ట్ది. అలాగే దిస్ ఇస్ 9 + 2 11. సో 3 + 2 5 5 + 2 17 4 + 4 8. అలాగే 3 + 4 + 1 8 6 + 3 9. సో 9 + 2 + 4 అంటే 15 12 + 4 16. సో ఇలా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి ఏబి. మరి ఇప్పుడు ఈ కేసులో బిఏ అనేది ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? ఈ కేసులో బిఏ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా? బిఏ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ బి యొక్క ఆర్డర్స్ అబ్జర్వ్ చేయాలి, అంటే 3/4. నెక్స్ట్ ఏ యొక్క ఆర్డర్ 2/3, అంటే అప్పుడు బిలోని నంబర్ ఆఫ్ కాలమ్స్ ఏలోని నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ గా లేవు. సో ఇన్ దిస్ కేస్ బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ప్రోడక్ట్ ఎగ్జిస్ట్ కావాలి అంటే మెయిన్ కండిషన్ ఏంటి ఒకసారి గుర్తుతెచ్చుకోండి. ఫస్ట్ మ్యాట్రిక్స్ లోని నంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లోని నంబర్ ఆఫ్ రోస్ కి ఈక్వల్ కావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. ఓకే, రైట్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు ఈ ప్రాపర్టీస్ లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మెయిన్ గా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు అనేది నేను ఒక 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్. ఫస్ట్ వన్, if the product AB exists, it is not necessary that the product BA will also exist. ఆల్రెడీ మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాను, చూశారు కదా. AB ఎగ్జిస్ట్ అయింది, బట్ BA డస్ నాట్ ఎగ్జిస్ట్ అయిపోయింది. అంటే ఈవెన్ దో మనకి AB ఎగ్జిస్ట్ అయినా BA ఎగ్జిస్ట్ కాకపోవచ్చు. ఒకసారి AB BA రెండు ఎగ్జిస్ట్ అవుతాయి, కానీ దే డు నాట్ ఈక్వల్, దే నీడ్ నాట్ బి ఈక్వల్. అది కూడా కండిషన్, మెయిన్ కండిషన్. ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అదే దానికి. ఆల్రెడీ మీ అందరికీ ఇప్పుడు ఆల్రెడీ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాట్రిక్సెస్ చూసారు మీరు. సో క్లియర్లీ ఇన్ దిస్ మ్యాట్రిక్స్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, అలాగే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు 2. సో దిస్ ఈస్ ద 2/2 మ్యాట్రిక్స్.
2 by 2. Now take another matrix. B is equal to 3, 2, 0, 1, 4, 1, 0, 4. So number of rows in this matrix is 2. Similarly, the number of columns in the matrix B is 3. So therefore, the order of the matrix is 2 by 3. 2 by 3. Okay? Right. So but AB exist అవుతుందా లేదా? AB exist అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ A దాంట్లో నంబర్ ఆఫ్ కాలమ్స్ చూసుకోవాలి. అలాగే బి మ్యాట్రిక్స్ లోనే నంబర్ ఆఫ్ రోస్ అబ్జర్వ్ చేయాలి. క్లియర్లీ 2 ఇక్కడ కూడా 2 ఉంది. సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి హెన్స్ ఏబి ఎగ్జిస్ట్. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి, హెన్స్ ఏబి ఎగ్జిస్ట్. మరి ఇప్పుడు ఏబి ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నామో చూసుకోండి. సేమ్ ప్రొసీజర్ ఇందాకట్లాగే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో, సెకండ్ కాలంతో, థర్డ్ కాలంతో మల్టిప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు 2 into 3 plus 1 into 1. So 2 into 3. Next plus 1 into 1. చూడండి, అండర్లైన్ చేస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు ఆ అండర్లైన్ చేసినవి అబ్జర్వ్ చేస్తే మీకు కూడా ఓకే ఏ నంబర్స్ మల్టిప్లై అవుతున్నాయి అనేది క్లారిటీ వస్తుంది. ఓకే రైట్. సో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే 2 into 2 plus 1 into 0 రావాలి మనకి. 2 into 2 plus 1 into 0. నెక్స్ట్ అదే విధంగా ఫస్ట్ రో థర్డ్ కాలం 2 into 0 plus 1 into 4. ఓకే రైట్. సో ఫస్ట్ రోతో కాలం అన్ని చేయటం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోతో రండి. అంటే 1 into 3 plus 3 into 1 వస్తుంది మనకి. 1 into 3 plus 3 into 1. సో ఫస్ట్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ రోతో ఫస్ట్ కాలం అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం చూడండి. 1 into 2. చూడండి, అండర్లైన్ చేస్తున్నాము, జాగ్రత్త ఏ ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తున్నామో అబ్జర్వ్ చేయండి ఆర్డర్. ప్లస్ 3 into 0. నెక్స్ట్ అగైన్ సెకండ్ రో థర్డ్ కాలం 1 into 0 ప్లస్ 3 into 4 అయిపోయింది. సో ఇలా మరి చాలా సింపుల్. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నాం. 2 into 3 అంటే 6 plus 1. 6 plus 1 7. అలాగే 2 into 4 plus 0 4. 0 plus 4 అవుతుంది. 1 into 3 3 plus 3 into 1 కూడా 3నే. 3 plus 3 6. అలాగే 1 into 2 2 plus 0 2. సో 0 plus 12 ఇది అంటే 12. సో ఇలా మీకు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అందరికీ పర్ఫెక్ట్ గా రావాలి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రాకపోతే ఫర్దర్ గా మన మ్యాట్రిసెస్ లో చాలా ప్రాబ్లమ్స్ చేయలేం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో కాబట్టి అందరూ కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ని నేర్చుకోవాలి పర్ఫెక్ట్ గా. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పర్ఫెక్ట్ గా రావాలంటే ఏం రావాలి? అగైన్ టేబుల్స్. మీకు 20 టేబుల్స్ కనుక పర్ఫెక్ట్ గా మీకు వస్తే సో డెఫినెట్లీ యూ విల్ గెట్ 100% మార్క్స్ ఇన్ మ్యాట్రిసెస్. సో మీకు ఎప్పుడైతే టేబుల్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ సరిగా రావో సో డెఫినెట్ గా అన్ని మిస్టేక్స్ చేస్తారు. వన్స్ ప్రాబ్లమ్ లో స్టార్టింగ్ లో మిస్టేక్ పోయిందంటే ఇక ప్రాబ్లం అంతా మిస్టేకే వస్తుంది. సో కాబట్టి మీరు ప్రాబ్లం అంతా చేయొచ్చు కాక బట్ మీకు ఇచ్చేటువంటి మార్క్స్ 0. సో కాబట్టి బీ కేర్ఫుల్ స్టూడెంట్స్ వైల్ డూయింగ్ మ్యాట్రిసెస్. సో ప్రొడక్ట్స్ నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఓకే నెక్స్ట్ మరి బిఏ ఎగ్జిస్ట్ అవుతుందా లేదో చూద్దాం ఒకసారి. బిఏ అంటే బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి 3. మరి అలాగే ఏలో సెకండ్ మ్యాట్రిక్స్ ఏ కాబట్టి ఏలో నంబర్ ఆఫ్ రోస్ చూడాలి. నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ మరి ఇప్పుడు 3 = 2 అవ్వదు కాబట్టి దేర్ ఫోర్ బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి నాట్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఏ, హెన్స్ బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకేనా రైట్. ఇంకోటి స్టూడెంట్స్ ఇక్కడ మీరు ఒకవేళ దీన్ని నోట్స్ గా రాసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే సో డెఫినెట్ గా మీరు ఆ వీడియోని పాజ్ చేయండి. వీడియోని పాజ్ చేసి నోట్స్ కావాలంటే మీరు నోట్స్ రాసుకోవచ్చు. ఓకే రైట్. నౌ కమింగ్ టు నెక్స్ట్ ప్రాపర్టీ.
సో ఇప్పుడు ప్రీవియస్ ప్రాబ్లం మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏబి ఎగ్జిస్ట్ అయింది బట్ బిఏ డస్ నాట్ ఎగ్జిస్ట్ అయింది. మరి ప్రతిసారి ఇలాగే జరుగుతుందా అంటే జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ దిస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. దట్ మీన్స్ ఇఫ్ ఏబి ఎగ్జిస్ట్, బిఏ మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. ఇక్కడ కేసులో మనకి డస్ నాట్ ఎగ్జిస్ట్ అయింది. కొన్ని కేసుల్లో బిఏ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. మరి అలాంటి కేసు ఒకటి డీల్ చేద్దాం. ఈవెన్ ఇఫ్ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్, దే నీడ్ నాట్ బి ఈక్వల్, it need not be of equal order. సో ఆ రెండు ఎగ్జిస్ట్ అయినా ఈక్వల్ ఆర్డర్ కాకపోవచ్చు. కొన్నిసార్లు ఈక్వల్ ఆర్డర్ అయినా ఒకవేళ ఆ రెండు మ్యాట్రిసెస్ ఈక్వల్ కాకపోవచ్చు. సో దిస్ ఇస్ వెరీ వెరీ సో ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జాంపుల్ చూడండి, ఏ మ్యాట్రిక్స్ 3/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఇక్కడ నంబర్ ఆఫ్ రోస్ 3 ఉన్నాయి మనకి, అలాగే నంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఉన్నాయి మ్యాట్రిక్స్ ఏలో. మ్యాట్రిక్స్ బిలో నంబర్ ఆఫ్ రోస్ 2, కాలమ్స్ 3. సో ఏబి ఎగ్జిస్ట్ అవ్వాలంటే అప్పుడు నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈజ్ 2 అండ్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి ఈజ్ 2 కాబట్టి హెన్స్ 2 ఎలిమినేట్ అయిపోతుంది. ప్రొడక్ట్ లో ఈ 2/2 2 × 2 ఎలిమినేట్ అయిపోయి 3 × 3 మ్యాట్రిక్స్ వస్తుంది, 3/3 మ్యాట్రిక్స్. దాని ఏబి ఆఫ్ ఆర్డర్ 3/3 అవుతుంది. అలాగే బిఏ ఎగ్జిస్ట్ అవ్వాలనుకోండి, చూడండి, బిఏ అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ బి ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి, సరిపోయింది. రోస్ ఇన్ ఏ సరిపోయింది. సో కాబట్టి అక్కడ మనకి బిఏ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ బిఏ ఆఫ్ ఆర్డర్ 2/2 అంటే అప్పుడు 2/3 బ్రాకెట్ లో, పక్కన ఇంకో బ్రాకెట్ లో 3/2 రాస్తాం. ఆ మధ్యలో ఉన్నటువంటి నంబర్స్ ఎస్కేప్ అయి మిగిలింది 2/2 మిగులుతుంది. మరి ఇప్పుడు చూసారు మీరు, ఇక్కడ ఏబి బిఏ రెండు ఎగ్జిస్ట్ అవుతున్నాయి, వాటి ఆర్డర్స్ ఈక్వల్ కావట్లేదు. ఓకే, మరి ఇప్పుడు దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, ఈవెన్ ఏబి అండ్ బిఏ ఎగ్జిస్ట్, దే నీడ్ నాట్ బి ఈక్వల్ ఆఫ్ ఆర్డర్. ఆర్డర్ సేమ్ ఉండకపోవచ్చు. అసలు ఒకవేళ ఆర్డర్ సేమ్ ఉన్నా అసలు ఆ రెండు మ్యాట్రిసెస్ ఎప్పటికీ ఈక్వల్ కావు. సో ఈవెన్ ఏబి అండ్ బిఏ ఆర్ ఆఫ్ సేమ్ ఆర్డర్, దెన్ దే నీడ్ నాట్ బి ఈక్వల్. ఆర్డర్ సేమ్ అయినా సరే ఒక్కోసారి ఈక్వల్ కాకపోవచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఏబి మ్యాట్రిసెస్ ఇచ్చారు. ఏబి ఎగ్జిస్ట్ అవుతుందా లేదా చెక్ చేయండి ఒకసారి. number of columns in A2, number of rows in B2. So therefore AB exists. Exist అయితే ఏమొస్తుంది అప్పుడు 2 × 0 + 3 × -1 వస్తుంది, అంటే -3 మాత్రం. నెక్స్ట్ 2 × 4 8 + 3 × 2 6, 8 + 6 14. నెక్స్ట్ 1 2ని 0 - 1తో మల్టిప్లై, 1 × 0 0 + 2 × -1 -2. అలాగే 1 × 4 4 + 2 × 2 4 4 + 4 8. సో దిస్ ఇస్ 2/2 మ్యాట్రిక్స్. అలాగే బిఏ కూడా చూడండి ఒకసారి. బిఏ అంటే ఫస్ట్ బి మ్యాట్రిక్స్ 0 4 -1 2 రాయండి. ఏ మ్యాట్రిక్స్ వచ్చేటప్పుడు 2 3 1 2. మరి అప్పుడు బిఏ అంటే ఫస్ట్ లోని ఫస్ట్ కాలంతో ముందు 0 + 4 అంటే 4 వస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ రోతో సెకండ్ కాలం 0 + 8 వస్తుంది. -1 2తో సెకండ్ కాలం ఫస్ట్ కాలం అని, -2 + 2 0. అలాగే -1 × 3 -3 + 2 × 2 4, -3 + 4 1 అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి, ఏబి మ్యాట్రిక్స్ 2/2నే, బిఏ మ్యాట్రిక్స్ కూడా 2/2నే, బట్ దే హ్యావ్ డిఫరెంట్ వాల్యూస్. సో ఇలా మనకి అంటే ఏబి ఎగ్జిస్ట్ అయినప్పుడు బిఏ ఎగ్జిస్ట్ అవ్వచ్చు. ఒకవేళ బిఏ ఎగ్జిస్ట్ అయినా ఆ రెండు ఆర్డర్స్ ఈక్వల్ కాకపోవచ్చు. ఒకవేళ ఆర్డర్స్ ఈక్వల్ అయినా ఆ మ్యాట్రిసెస్ ఈక్వల్ కాకపోవచ్చు. ఇలా మనకి 3 కండిషన్స్ ఇక్కడే వచ్చేస్తున్నాయి. అంటే ఇన్ జనరల్ ఇన్ మ్యాట్రిసెస్ ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ, ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ. మరి ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ, మనకి మామూలుగా రియల్ నంబర్స్ తీసుకున్నట్లయితే 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 2 × 3 అంటే 6, 3 × 2 అన్నా కూడా 6. అంటే ఇప్పుడు ఏబి రెండు రియల్ నంబర్స్ అయితే ఏబి ఈక్వల్ టు బిఏ అవుతుంది. అంటే రియల్ నంబర్స్ లో మల్టిప్లికేషన్ ఆఫ్ రియల్ నంబర్స్ ఈజ్ కామ్యుటేటివ్. మరి అదే ఇక్కడ ఏబిలు మ్యాట్రిసెస్ తీసుకున్నట్లయితే ఏబి నాట్ ఈక్వల్ టు బిఏ వచ్చింది. దట్ మీన్స్
మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కాంపిటేటివ్. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోస్ చూసాము, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ కాంపిటేటివ్. దట్ ఈస్ A plus B is equal to B plus A plus B is equal to B plus A అవుతుంది. బట్ మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ఈజ్ నాట్ కాంపిటేటివ్. సో ఎవ్రీ వన్ షుడ్ రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, రైట్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, matrix multiplication is associative. That is, if conformability is assured for the matrices A, B and C, so AB into C is equal to A into BC. సో మనకి ఇప్పుడు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అసోసియేటివ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్రెడీ ఇప్పుడు దీనికి ప్రూఫ్ వచ్చేటప్పటికి ఇంతకు ముందు అంటే మ్యాట్రిసెస్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన కొత్తలో వీటి యొక్క ప్రూఫ్లు కూడా మనకి ఎగ్జామినేషన్ లో ఉండేవి. అసలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్ ఇది. నో డేస్ మరి ఇప్పుడు వాటి యొక్క ఇంపార్టెన్స్ లేదు, జస్ట్ ప్రాపర్టీ ఐడియా ఉంటే చాలు, ప్రూఫ్లు అక్కర్లేదు. సో అందుకని వీటిని మనం ప్రూఫ్లు చెప్పుకోవట్లేదు, కేవలం కాన్సెప్ట్స్. సో ఓకే, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ అసోసియేటివ్ వెన్ ద కన్ఫర్మబిలిటీ ఈజ్ ఎష్యూర్డ్ ఫర్ ద మ్యాట్రిసెస్ ఏబి అండ్. అంటే దాని అర్థం ఏంటి? సో ఏబిసి అంటే ఏబి తర్వాత ఏబి ఇంటూ సి ప్రొడక్ట్ పాసిబుల్ అయినప్పుడు, అలాగే ఏ ఇంటూ బీసీ ప్రొడక్ట్ ఏ ఇంటూ బీసీ ప్రొడక్ట్ పాసిబుల్ అయితే అప్పుడు ఈ రెండిటి వాల్యూస్ ఈక్వల్, ఆ వచ్చేటువంటి ఫైనల్ మ్యాట్రిసెస్ ఈక్వల్ గా ఉంటాయి అని. సో దట్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ రూల్. నెక్స్ట్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ మ్యాట్రిక్స్ ఎడిషన్. చూడండి, డిస్ట్రిబ్యూటివ్ లాస్ మీరు చిన్నప్పుడే చదువుకొని ఉంటారు. ఏ ఇంటూ బ్రాకెట్ లో బి ప్లస్ సి రాస్తే అప్పుడు ఏతో లోపలికి మల్టిప్లై చేసుకోవచ్చు మనం, అంటే ఏబి ప్లస్ ఏసి అంటాం. అలాగే ఇక్కడ కూడా సో కన్ఫర్మబిలిటీ ఈజ్ ఎష్యూర్డ్ ఫర్ ద మ్యాట్రిసెస్ ఏబి అండ్ సి. సో ఏ ఇంటూ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. ఇక్కడ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చూడండి, ఇక్కడ మనం బి ప్లస్ సిని అంటే ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ ని ఏతో మల్టిప్లై చేస్తున్నాము. అంటే అప్పుడు ఏబి అండ్ ఏసి ప్రొడక్ట్ పాసిబుల్ అవ్వాలి, ఏ ఇంటూ బి ప్లస్ సి ప్రొడక్ట్ కూడా పాసిబుల్ అవ్వాలి, అప్పుడు మాత్రమే ప్రొడక్ట్ పాసిబుల్ అవ్వకపోతే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఏ ఇంటూ బి ప్లస్ అంటే ఇక్కడ ఏతో మనం ప్రీ మల్టిప్లై చేస్తున్నాం, బి ప్లస్ సిని ఏతో ప్రీ మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఈ ప్రొడక్ట్ లో కూడా ఏ అనేది ప్రతి మ్యాట్రిక్స్ యొక్క ముందే వస్తుంది. అంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. బట్ రియల్ నంబర్స్ లో ఎలా రాసినా ఇబ్బంది ఉండదు, కానీ మ్యాట్రిసెస్ లో మాత్రం మనం ప్రీ మల్టిప్లై చేస్తే అప్పుడు ప్రతి మ్యాట్రిక్స్ కి ప్రీవియస్ గానే ఏ రావాలి. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అంటే మనకి బి ప్లస్ సి సమ్మేషన్ ని లెఫ్ట్ సైడ్ నుంచి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా అంటాం. అలాగే బి ప్లస్ సి ఇంటూ ఏ అంటే ఇప్పుడు బి ప్లస్ సిని మనం రైట్ సైడ్ నుంచి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి అప్పుడు ప్రతి మ్యాట్రిక్స్ కి సమ్మేషన్ లో ఉన్న ప్రతి మ్యాట్రిక్స్ కి ఏ అనేది రైట్ సైడే రావాలి. అంటే అప్పుడు బిఏ ప్లస్ సిఏనే రాయాలి, అంతేగాని ఏబి ప్లస్ ఏసి రాయకూడదు ఇక్కడ. సో ఇలా మనకి సమ్మేషన్ ని రైట్ సైడ్ నుంచి మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి సో దిస్ డిస్ట్రిబ్యూటివ్ లా ఈజ్ కాల్డ్ రైట్ డిస్ట్రిబ్యూటివ్ లా. రైట్ సైడ్ నుంచి మల్టిప్లై చేస్తే ప్రతి మ్యాట్రిక్స్ కి రైట్ సైడే వస్తుంది మల్టిప్లై చేసే మ్యాట్రిక్స్. ఓకే, సో ఈ యొక్క పాయింట్ కూడా జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి, మెయిన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ గా మనం రియల్ నంబర్స్ తీసుకున్నట్లయితే ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అనగానే ఎయిదర్ ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 ఆర్ బోత్ మే బి 0. ఇక్కడ 3 కండిషన్స్ వచ్చినాయి. బట్ మ్యాట్రిసెస్ లో ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వాలని రూల్ ఏం లేదు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయినంత అంటే 0 మ్యాట్రిక్స్, 2 మ్యాట్రిసెస్ ని మనం ప్రొడక్ట్ చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ 0 మ్యాట్రిక్స్ అయితే అప్పుడు ఏ గాని బి గాని 0 మ్యాట్రిక్స్ అవ్వాల్సిన రూల్ ఏం లేదు. అవ్వకపోయినా ఏబిలు 0 మ్యాట్రిసెస్ అవ్వకపోయినా ప్రొడక్ట్ ఏబి మేబీ ఈక్వల్ టు 0. లెట్ us see one example. It is not necessary that either A equal to 0 or B equal to 0. Example, A is equal to the matrix 1 0 2 0. ఎలా చదువుతున్నానో కూడా అబ్జర్వ్ చేయండి మీరు. 1 0 అంటే నేను ఫస్ట్ రోలో ఎలిమెంట్స్ ఫస్ట్ చదివాను, సెకండ్ రోలో ఎలిమెంట్స్ సెకండ్ చదువుకుంటూ వాటి కింద వేసుకుంటూ వెళ్ళాలి మనం.
సో ఇది వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్? 2/2. బి మ్యాట్రిక్స్ 0 0 3 4. సో ఫస్ట్ రో 0 0, సెకండ్ రో 3 4. మరి ఇప్పుడు ఏబి మనం మల్టిప్లై చేసుకుంటే ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి మీరు. ఏబి అంటే ఎలా చేస్తాం మనం? రోని కాలంతో చేయాలి. అంటే 1 into 0 0 ప్లస్ 0 into 3 అగైన్ 0. అంటే 0 plus 0 0 ఫస్ట్ ఎలిమెంట్. అలాగే ఫస్ట్ రోతో సెకండ్ కాలం 1 into 0 0 ప్లస్ 0 into 4 0. సో అది కూడా 0 అని. సో ఇలా ఈ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేసుకుంటే ఒక నల్ మ్యాట్రిక్స్ వస్తుంది మనకు. దట్ ఈస్ జీరో మ్యాట్రిక్స్. మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏబిలు ఏ ఒక్కటి కూడా జీరో మ్యాట్రిక్స్ కాదు. జీరో మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఆర్ జీరోస్, దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ కాల్డ్ జీరో మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. మరి ఇక్కడ 1 2 ఉన్న ఏలో అంటే ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్, ఇది నాన్ జీరో మ్యాట్రిక్స్. మరి అప్పుడు ప్రొడక్ట్ వచ్చేటప్పటికి జీరో మ్యాట్రిక్స్ అయిపోయింది. సో ఇంతకుముందు మనకి కామ్యుటేటివ్ లా మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ డస్ నాట్ సాటిస్ఫైస్ కామ్యుటేటివ్ లా. అలాగే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు either ఏ ఈక్వల్ టు 0 ఆర్ బి ఈక్వల్ టు 0 అనేది సాటిస్ఫై అవ్వాలని రూల్ ఏం లేదు. రైట్? సో ఈ పాయింట్స్ అంటే ఏ పాయింట్స్ అయితే మనకు రియల్ నంబర్ సిస్టమ్ నుంచి డీవియేట్ అవుతున్నాయో ఆ పాయింట్స్ ని ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు? మరి ఆటోమేటిక్గా అక్కడే కదా కన్ఫ్యూజన్ వచ్చేది మనకి. ఓకే, సో హియర్ ఏబి ఈక్వల్ టు 0 బట్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అండ్ బి నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ వన్, జనరల్ గా మనకి రియల్ నంబర్స్ లో ఏబి ఈక్వల్ టు ఏసి అంటే ఏం చేస్తాం? ఏ క్యాన్సిల్ చేసి బి ఈక్వల్ టు సి రాసుకుంటాం. బట్ మ్యాట్రిసెస్ లో ఈ పాయింట్ కూడా సాటిస్ఫై అవ్వదు. అంటే ఇఫ్ ఏబి ఈక్వల్ టు ఏసి ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ బి ఈక్వల్ టు సి. అంటే ఏబి ఈక్వల్ టు ఏసి అయినంత మాత్రాన బి ఈక్వల్ టు సి అవ్వాలని రూల్ ఏం లేదు. బీసీలు డిఫరెంట్ గా కూడా అవ్వచ్చు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us see one example. A equal to 1 0 2 0, B equal to 0 0 3 4 and C is equal to 0 0 5 6. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఏబి మ్యాట్రిక్స్. ఇప్పుడే అబ్జర్వ్ చేసాం ఏబి 0 0 0 మ్యాట్రిక్స్ వచ్చేసింది. అలాగే ఏసి అంటే ఏని సిని పక్కన రాసుకోండి. సో ఆల్రెడీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఇప్పుడు కనుక మనం వర్క్ చేస్తున్న దాని మీదే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వస్తే మళ్ళీ అగైన్ జీరో మ్యాట్రిక్సే వస్తుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 0. అంటే ఏబి అనేది ఒక జీరో మ్యాట్రిక్సే వచ్చింది, ఏసీ కూడా ఒక జీరో మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ అయిపోయింది. ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. మరి ఇక్కడ బి మ్యాట్రిక్స్ సి మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేయండి. దిస్ ఇస్ 0 0 3 4, ఇది 0 0 5 6. క్లియర్లీ బి నాట్ ఈక్వల్ టు సి. సో రియల్ నంబర్స్ నుంచి ఈ పాయింట్, ఈ ఫార్ములా కూడా, ఈ ప్రాపర్టీ కూడా డీవియేట్ అయిపోయింది. సో కాబట్టి బీ కేర్ఫుల్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3.2. Now coming to exercise 3.2, very short answer problems. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా కంప్లీట్ గా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ మీదే డిపెండ్ అవుతుంది. సో అందరూ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. సో చూడండి, ఆల్రెడీ మనకి మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, బి మ్యాట్రిక్స్ ఇచ్చారు, దెన్ ఫైండ్ ఏబి అండ్ బిఏ అంటున్నారు. సో ఆల్రెడీ మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసినటువంటి ఎగ్జాంపుల్స్ లో అన్ని కూడా ఇలాంటివే డిస్కస్ చేసాం మనం. సో యూ కెన్ డూ ఇట్ దిస్ ప్రాబ్లం వెరీ ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి అసలు ఎగ్జిస్ట్ అవుతుందా లేదా కూడా చెక్ చేయండి. ఏబి అంటే ముందు ఏలోని కాలమ్స్ 2 ఉన్నాయి, అలాగే బిలోని రోస్ కూడా 2నే ఉన్నాయి. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ఏ ఈక్వల్ టు 2, నంబర్ ఆఫ్ రోస్ ఇన్ బి ఈక్వల్ టు 2, దేర్ఫోర్ ఏబి ఎగ్జిస్ట్. నౌ ఏబి ఈజ్ ఈక్వల్ టు, సో ముందు ఏ మ్యాట్రిక్స్ రాయండి, తర్వాత బి మ్యాట్రిక్స్ రాసుకోండి. సో అప్పుడు ఏబి ప్రొడక్ట్ చూసుకోండి ఒకసారి. సో దిస్ ఈజ్ 2 into 0 plus 3 into -1. నెక్స్ట్ ది ఫస్ట్ రో సెకండ్ కాలం 2 into 4 plus 3 into 2
అయిపోయింది. సెకండ్ రో సెకండ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలంకి వచ్చారు. 1 into 0 ప్లస్ 2 into -1. ఓకే, అబ్జర్వ్ చేయండి, అండర్లైన్ చేస్తున్నాము, ఏ నంబర్స్ మల్టిప్లై చేస్తున్నాం, ఎలా ఆర్డర్లో ఎలా చేస్తున్నాం కూడా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 into 4 ప్లస్ 2 into 2. రైట్, సింప్లిఫై చేసుకుంటే 2 into 0 0 ఇది, 3 into -1 -3. -3 ఇక్కడ 8 + 6 14, -3 14. అలాగే ఇది 0, 2 into -1 -2. దిస్ ఈజ్ 4 + 4 8. సో AB మ్యాట్రిక్స్ ఈజ్ -3 14 -2 8. నౌ కమింగ్ టు BA చేయండి. మరి BA ఎగ్జిస్ట్ అవుతుందా లేదా కూడా ఒకసారి చెక్ చేయండి. నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ B ఈక్వల్ టు 2, నంబర్ ఆఫ్ రోస్ ఇన్ A ఈక్వల్ టు 2 కాబట్టి సో BA విల్ ఆల్సో ఎగ్జిస్ట్. నౌ BA ఈజ్ ఈక్వల్ టు, సో B మ్యాట్రిక్స్ ఫస్ట్ రాయాలప్పుడు, తర్వాత A మ్యాట్రిక్స్. ఇక మీకు మల్టిప్లికేషన్ మీకు చాలా ఈజీగా తెలుసు కాబట్టి సో 0 into 2 ప్లస్ 4 into 1. అలాగే నెక్స్ట్ది 0 into 3 ప్లస్ 4 into 2. నెక్స్ట్ ఆ తర్వాత సెకండ్ రో ఫస్ట్ కాలం -1 into 2 ప్లస్ 2 into 1. నెక్స్ట్ -1 into 3 ప్లస్ 2 into 2. ఓకే స్టూడెంట్స్, సో ఇలా మనకి చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ చూసుకోవాలి. ఇది 0 + 4 4 అవుతుంది, 0 + 8 8 అవుతుంది. దిస్ ఇస్ -2 + 2 0, దిస్ -3 + 4. సింప్లిఫికేషన్ చేసుకుంటే మనకి 4 8 0 1. సో దిస్ ఇస్ మ్యాట్రిక్స్ BA. మీరు అబ్జర్వ్ చేయండి, మళ్ళీ ఇక్కడ కూడా AB ఎగ్జిస్ట్ అయింది, BA ఎగ్జిస్ట్ అయింది, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్. Next, find A square if A is equal to the matrix 4 2 -1 1. And A square means A into A. A square means A into A. So it can be written as A into A. So same matrix ni 2 times రాసుకోండి. సో మామూలు మల్టిప్లికేషన్. సో అప్పుడు ఫస్ట్ 4 into 2 ని 4 - 1 తో, 4 into 4 plus 2 into -1 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్ గ్యాప్ ఇవ్వండి, అంటే 4 into 2 plus 2 into 1. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం -1 into 4, సెకండ్ రో ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లోని కాలమ్స్ చేయాలి, రోస్ ని కాలమ్స్ తో మల్టిప్లై చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో -1 into 4 plus 1 into -1. ఓకే, నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం -1 into 2 plus 1 into 1. రైట్, సో ఇక్కడ దిస్ ఈజ్ 16 - 2 14, 8 plus 2 10. అలాగే -4 అండ్ దిస్ ఈజ్ -1 అవుతుంది, -5. This is -1 into 2 -2 plus 1 -1. So this is A square. అంతేగాని A square అని చెప్పేసి అప్పుడు ప్రతి ఎలిమెంట్ ని స్క్వేర్ చేసి రాయటం కాదు. A square is nothing but A into A, that's all. అంతేగాని A ని స్క్వేర్ చేయమన్నారు కదా, ఇప్పుడు 2 ని స్క్వేర్ చేస్తే 4 అవుతుంది, 4 ని స్క్వేర్ చేస్తే 8 అవుతుంది, అలా అనుకోకూడదు. A square అంటే మ్యాట్రిసెస్ ని లోని ఎలిమెంట్స్ ని స్క్వేర్ చేయటం కాదు, జస్ట్ A into A క్యాలిక్యులేషన్ చేయటం అది. సో చాలా మంది ఓవర్లుక్ మర్చిపోతుంటారు, అందుకనే A square అంటే A into A అది. నెక్స్ట్ వన్, if A is equal to the matrix 3 0 0 0 3 0 0 0 3, then find A power 4 అడిగాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are given A matrix, so it can be written as ఇందులో ఈ మ్యాట్రిక్స్ లోంచి 3 కామన్ తీసుకుంటే మనం 3 into 1 0 0 0 1 0 0 0 1 రాసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీకు అంటే ఏమొస్తుంది చూడండి, అంటే 3 కామన్ తీసుకున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ ఈ మ్యాట్రిక్స్ ని సింప్లిఫై చేస్తే అంటే 3 లోపల పంపిస్తే వచ్చేది మళ్ళీ ఏ మ్యాట్రిక్స్. సో 1 0 0 0 1 0 0 0 1, దిస్ ఈజ్ కాల్డ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3i.
3i అని రాసుకోవచ్చు. దిస్ ఇస్ ఏ. మరి ఇప్పుడు ఏ పవర్ 4 అంటున్నారు. ఏ పవర్ 4 అంటే రెండు వైపులా పవర్ ని 4 రేస్ చేసుకున్నప్పుడు ఏ పవర్ 4 ఇస్ నథింగ్ బట్ 3i హోల్ పవర్ 4 వస్తుంది. 3i హోల్ పవర్ 4 అంటే 3 పవర్ 4 ఇంటూ i పవర్ 4 వస్తుంది. మరి i పవర్ 4 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా ద మ్యాట్రిక్స్ ఇట్ సెల్ఫ్ అక్కర్స్. అంటే i స్క్వేర్ అయినా అయినే అవుతుంది, i క్యూబ్ అయినా i క్యూబ్ వాల్యూ ia, i పవర్ 4 వాల్యూ ia అండ్ సో ఆన్. i పవర్ n ఆల్సో ఈక్వల్ టు i. సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ని అదే మ్యాట్రిక్స్ తో ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా మళ్ళీ ఐనే వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకొని చూడండి. i స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, అగైన్ ia వస్తుంది మీకు. ఓకే, 3 పవర్ 4 ఇంటూ i పవర్ 4 రాసుకోవాలి మనం. i పవర్ 4 అంటే i, 3 పవర్ 4 ఇంటూ i, సో దట్ ఈస్ ఈక్వల్ టు 81i వస్తుంది. దట్ ఈస్ 81 ఇంటూ 100,010,001. ఇంకా కావాలనుకుంటే 81 లోపలికి మల్టిప్లై చేసి 8100,081,000,0081. సో ఇలా మీరు సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదా ఇంకో విధంగా కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోండి. ఏ స్క్వేర్ అంటే మీకు 900,090,009 వస్తుంది. ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ కనుక్కోవచ్చు. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ వాల్యూ మళ్ళీ ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ అంటే 900 మ్యాట్రిక్స్ వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ అదే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే డైరెక్ట్ గా ఆన్సర్ ఇలాగే వచ్చేస్తుంది. అంటే మీకు సింపుల్ గా చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. సార్ నాకు సింపుల్ గా అంటే టెక్నిక్స్ కొంచెం గుర్తుండవు అనుకుంటే కనుక నేను చెప్పినట్లుగా ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోండి, ఆ తర్వాత ఏ పవర్ 4 అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ రాసుకోవచ్చు, ఏ పవర్ 4 అవుతుంది. అంటే 2 టైమ్స్ మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాల్సి వస్తుంది. సో మీకు ఏది ఇష్టమైతే అది చేసుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇన్ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దిస్ ఇస్ 2 మార్క్స్ కి ఆల్రెడీ ప్రీవియస్ ఇప్పుడు చెప్పినటువంటి ప్రాబ్లం ఏ మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ పవర్ 4 కనుక్కోవటం కూడా వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ ప్రాబ్లం కూడా వెరీ ఇంపార్టెంట్. సో ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0, ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ స్క్వేర్ ఈక్వల్ టు 0 మ్యాట్రిక్స్ అయితే దెన్ ఫైండ్ కే అంటున్నారు. అంటే ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చారు, ఏ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేయడం ఆల్రెడీ మనకు తెలుసు, ఏ ఇంటూ ఏ అని. ఏ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే దట్ ఈస్ 24 - 1k ఇంటూ 24 - 1k ఈజ్ ఈక్వల్ టు, మరి ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చారు కాబట్టి అక్కడ రైట్ సైడ్ 0 మ్యాట్రిక్స్ 0 రాసుకోవచ్చు, లేదా 0 మ్యాట్రిక్స్ 2/2 0 మ్యాట్రిక్స్ రాసుకోండి. ఓకే, రైట్. సో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ తెలుసు మీకు. ఇక్కడ 2 × 2 4 ప్లస్ 4 × -1. నెక్స్ట్ ది 2 × 4 8 ప్లస్ 4 × k 4k. నెక్స్ట్ -1 × 2 -2 - k వస్తుంది. అలాగే దిస్ ఇస్ -1 × 4 -4 ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద మ్యాట్రిక్స్ 0 0 0. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ 2/2 మ్యాట్రిక్స్, లేదా దాన్ని సింప్లిఫై చేసి రాయండి ఒకసారి. దట్ ఈస్ 0 8 ప్లస్ 4k, అలాగే ఇది -2 - k, ఇక్కడ -4 ప్లస్ k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద 0 మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ ఈ 2 మ్యాట్రిసెస్ ఈక్వల్. మరి 2 మ్యాట్రిసెస్ ఈక్వల్ ఇంకేం ఐడియా రావాలి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్. అంటే 0 ప్లేస్ లో 0 ఉంది. ఇక మనం కనుక్కోవాల్సింది కే వాల్యూ కాబట్టి ఇప్పుడు కే టర్మ్స్ ఉన్నటువంటి, కే మాత్రమే ఉన్నటువంటి, మనకు కే స్క్వేర్ కాదు కనుక్కోవాల్సింది, కే వాల్యూ కాబట్టి కే టర్మ్ ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఈక్వేట్ చేద్దాం ఇప్పుడు. అంటే ఇది 8 + 4k 0 ఉంది అంటే అప్పుడు 8 + 4k = 0, 4k = -8 రాసుకోవచ్చు. అప్పుడు కే వాల్యూ -2 వస్తుంది. లేదా ఇక్కడ కూడా కేనే ఉంది, అబ్జర్వ్ చేయండి. -2 - k = 0 చేసుకోవచ్చు. అప్పుడు కూడా కే వాల్యూ -2నే. మనం కనుక్కోవాల్సింది కే కాబట్టి కే మాత్రమే ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని రైట్ సైడ్ ఉన్నటువంటి మ్యాట్రిక్స్ లోని ఎలిమెంట్స్ తో ఈక్వల్ చేయండి. సో 8 + 4k = 0 అంటే అప్పుడు 4k = -8 అవుతుంది. ఇప్పుడు కే వాల్యూ -2. సో ఇది ఈ ప్రాబ్లం 2 మార్క్స్ కి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. సో ఎవ్రీవన్ షుడ్ ప్రాక్టీస్ దిస్. Okay,
నెక్స్ట్ క్లాస్లో మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈ క్లాస్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. సో విఎస్ఐక్యూల వరకు మనం కంప్లీట్ చేసుకున్నాం ఈ టాపిక్లో. సో అందరూ కూడా విఎస్ఐక్యూస్ ప్రాక్టీస్ చేయండి ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ మనం షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, సో హ్యావ్ ఎ నైస్ డే.